తనపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎంపీ టికెట్ ఇవ్వడంపై వంశీచంద్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తనను ఎన్నుకున్నందుకు పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో తన కోసం, పార్టీ కోసం షాద్ నగర్ నాయకులను, కార్యకర్తల సహాయ సహకారాలు కోరేందుకు ఇక్కడకు వచ్చానన్నారు. ఎంపీగా గెలిచి పాలమూరు ముద్దుబిడ్డ సీఎం రేవంత్ రెడ్డికి గిఫ్ట్గా ఇద్దామని పిలుపునిచ్చారు. ఇక ఇదే సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చేస్తున్న మంచి పనులకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇతర పార్టీల నాయకులు సైతం ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలోకి రావడం కోసం రెడీగా ఉన్నారని తెలిపారు. అందరి సహకారంతో పార్టీని బలోపేతం చేస్తామని, భారీ మెజారిటీతో వంశీచంద్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా రెట్టింపు ఉత్సాహంతో, ఎందుకంటే ఇవాళ మనకు అదృష్టవశాత్తు మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారి అండ, వారి దండ, వారి సహకారం మనందరికీ ఉంది. షాద్ నగర్ పైన వారికి ఎప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి అభిమానం రేవంత్ రెడ్డి గారికి ఉంటది. పనిచేసే విధంగా, క్రమశిక్షణతో పనిచేసే విధంగా కూడా ఇవాళ రేపు జరగబోయే ఎన్నికలలో గట్టిగా పనిచేసి అత్యధిక మెజార్టీతోని, నిజంగా కూడా చెప్తున్నా, మండల ప్రెసిడెంట్లు కూడా ఈ కార్యక్రమాలు వారి బాధ్యత తీసుకున్నారు. ఇప్పటికే ఊర్లలో కూడా పార్టీకి ఆకర్షితులు అవుతున్న వాళ్ళందరూ కూడా వారితో మాట్లాడడం జరుగుతుంది. ఎక్కువగా మొన్న ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రజల పార్టీ, ప్రజాప్రభుత్వం ఏర్పడింది, ప్రజా పరిపాలన కొనసాగుతుందని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆకర్షితులు అవుతా ఉన్నారు. ఇక్కడ మేము అందరం పనిచేస్తా ఉన్నాం. మొన్న కూడా చూసిర్రు, మొన్న మండలం కలిసిన, 2 మండలాలు కలిసినాయి. ఇంకా చిన్న చిన్న ఇబ్బందులతో రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కూడా రెట్టింపు ఉత్సాహంతో, ఎందుకంటే